నెల్లూరు ఆత్మకూరులోని మర్రిపాడు మండలం ఈర్లపాడు గ్రామంలోని ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అరికట్ల జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఎన్ కవిత రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి రైతన్న మీకోసం కరపత్రాలను అందజేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు ఉన్న రైతుల వివరాలను పై అధికారులకు నివేదిక పంపించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలో రైతులను రాజులుగా చేసేందుకు ప్రభుత్వం 5 విధానాలతో అమలు చేయుచున్న కార్యాచరణ వివరాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మద్దతు ధర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలోని మండల వ్యవసాయ అధికారి ఎన్ కవిత, మండల విస్తరణ అధికారి కె వెంకటేశ్వర్లు, సర్పంచ్ గుర్రం శ్రీనివాసులు, పశుసంవర్ధక అధికారి రామకృష్ణ, టీడీపీ నాయకుడు గుర్రం నాగేశ్వరరావు మరియు రైతులు పాల్గొన్నారు. ఇరవై 24వ తారీఖు నుంచి రైతన్న మీకోసం అనే కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమం భాగంగా మండల స్థాయిలోని అగ్రికల్చర్ అధికారులని, అదేవిధంగా అగ్రికల్చర్ అనుబంధ సంఘాలైన వ్యవసాయ వెటనరీ వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రామాల ప్రతి విలేజ్లో 24 పనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్ననే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఫస్ట్ విడత, రెండో విడత కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా రాయచోట్లో ప్రారంభించుకున్నాం. దాంట్లో భాగంగా మన గ్రామంలో, మన మండలంలో అందరికీ అన్నదాత సుఖీభవ పడిందా లేదా, అదేవిధంగా పిఎం కిసాన్ పడిందా లేదా, దానివల్ల అది ఉపయోగపడుతుందా లేదా, కేంద్ర ప్రభుత్వం 21వ నిన్ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగాను, కేంద్ర ప్రభుత్వం కొంతమంది తక్కువగాను మన మండల స్థాయిలో అందినట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే 6,200 మందికి సుమారు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం 5,600 మంది మాత్రమే అన్నదాత సుఖీభవ కార్యక్రమం గతంలో పడింది. ఇప్పుడు కూడా అదేవిధంగా పడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే దానికి ఈ మధ్యకాలంలో 2019 తర్వాత ఆధార్ అనుసంధానం కాకుండా రైతులు డివిజన్ అయిన వాళ్ళకి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆమోదం జరపాల. రాబోయే రోజుల్లో వారికి కూడా వస్తుంది. మన మండల అధికారుల దగ్గరకు వచ్చి ఎవరెవరికైతే పడలేదో, కొత్తగా ఎవరైతే ఎలిజిబుల్